Second become students. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now we discuss about second BCom, fourth sem, subject business analytics. In this, our next topic is data marts, types of data marts, and data integration. Okay, first, what is data mart? Data mart is a subset of data warehouse that contains same of the data that is contained in a data warehouse. In an organization, different departments may create these data marts in order to have subset a data specific to their department. Okay, అంటే ఒక ఆర్గనైజేషన్లో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ యొక్క డేటాని మనం డేటా మార్ట్స్ అంటాము. ఇట్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ డేటా వేర్హౌస్కి సబ్సెట్ అవుతుంది. అంటే డేటా వేర్హౌస్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల యొక్క డేటా ఉంటే అందులో డేటా మార్ట్ అనేది ఇట్ ఈస్ ద డిపెండెంట్ ఆన్ ఆర్గనైజేషన్ డిపెండ్ అయ్యి ఏ డిపార్ట్మెంట్ యూజ్ చేసే డేటానే మనం డేటా మార్ట్ అంటాం. ఏ డేటా మార్ట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ డేటా వేర్ హౌస్ దట్ కంటైన్స్ సేమ్ ఆఫ్ ది డేటా దట్ ఈస్ కంటైన్ ఇన్ ఏ డేటా వేర్ హౌస్. In an organization, different departments may create these data marts. Okay, ఒక ఆర్గనైజేషన్ different departments ఈ డేటా మార్ట్స్ని క్రియేట్ చేస్తాయి. In order to have a subset of data specific to their department data specific to their department. ఈ డిపార్ట్మెంట్లో ఫస్ట్ types of data marts types: dependent data mart, independent data mart. There are two types of data marts, that is dependent data mart and independent data mart. First of all, what is dependent data mart? These data mart draw data from centrally create a data warehouse. Thus, from a single data warehouse divided into multiple data marts are created. Creation of a dependent data mart is relatively easy as the data has already filtered and checked for its quality and integrity. ఓకే, ఈ డేటా మార్ట్ ఎలా ఉంటుందంటే మనకి దీస్ డేటా మార్ట్స్ డ్రా డేటా ఫ్రమ్ సెంట్రల్లీ క్రియేటెడ్ ఏ డేటా వేర్ హౌస్. అంటే ఒక డేటా వేర్ హౌస్ మొత్తం సెంట్రల్గా క్రియేట్ చేయబడిన మొత్తం డేటాబేస్తో కలిగిన డేటా వేర్ హౌస్ నుంచి ఫ్రమ్ ఏ సింగిల్ డేటా వేర్ హౌస్ నుంచి డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ డేటా మార్ట్స్. అంటే సింగిల్ డేటా వేర్ హౌస్ నుంచి మల్టిపుల్ డేటాని డివైడ్ చేసి మల్టిపుల్ డేటా మార్ట్స్ కింద క్రియేట్ చేస్తాము డిపెండెంట్ డేటా మార్ట్లో. క్రియేషన్ ఆఫ్ ఏ డిపెండెంట్ డేటా మార్ట్ ఈజ్ రిలేటివ్లీ ఈజీ యాజ్ ద డేటా హ్యాస్ ఆల్రెడీ డేటా అనేది ఫిల్టర్ అయిపోయి అండ్ చెక్ ఫర్ ఇట్స్ క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఒక డేటాబేస్ ఉంది, మొత్తం ప్రొడక్ట్ డేటాబేసు, సేల్స్ డేటాబేసు, కస్టమర్ డేటాబేసు, ఇలా నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఈటీఎల్ ప్రాసెస్ ద్వారా అంటే ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగ్ ప్రాసెస్ ద్వారా మనకి డేటా వేర్ హౌస్లోకి డేటా చేరుతుంది. ఈ డేటాని మళ్ళీ ఈటీఎల్ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ ప్రాసెస్ ద్వారా నెంబర్ ఆఫ్ డేటా మార్ట్స్ కింద డివైడ్ చేస్తాము. అదే ఇండిపెండెంట్ డేటా మార్ట్ అంటే దీస్ డేటా మార్ట్స్ డ్రా డేటా ఫ్రమ్ సెంట్రల్లీ క్రియేట్ ఏ డేటా వేర్ హౌస్ సెంట్రల్గా క్రియేట్ చేయబడిన డేటా వేర్ హౌస్లో ఉన్న డేటా నుంచి ఫ్రమ్ ఏ సింగిల్ డేటా వేర్ హౌస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ డేటా మార్ట్స్ కింద క్రియేట్ అవుతాయి ఆర్ క్రియేటెడ్.
creation of a data mart, the dependent data mart is relatively easy as ద డేటా హ్యాస్ ఆల్రెడీ ఫిల్టర్డ్. అప్పుడు ఏంటి, ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి ఉంటుంది డేటా వేర్ హౌసింగ్లో. అండ్ చెక్ ఫర్ హిట్స్ క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ, దాని యొక్క క్వాలిటీని ఇంటిగ్రిటీని చెక్ చేస్తాము డేటా మార్ట్స్ కింద డివైడ్ చేసి. నెక్స్ట్ ఇండిపెండెంట్ డేటా మార్ట్. ఇండిపెండెంట్ డేటా మార్ట్ మీన్స్ దెర్ ఆర్ స్టాండ్ అలోన్ డేటాబేస్ దట్ డ్రా their data directly from the operational or then source systems. The data that has been selected needs to be extracted, transformed and loaded into the data mart. అంటే ఇక్కడ ఏంటంటే మనకి సమ్ అంటే ఇండిపెండెంట్గా డేటా మార్ట్ని క్రియేట్ చేయడం. అంటే దీస్ ఆర్ స్టాండ్ అలోన్ డేటాబేస్. ఒక స్టాండ్ అలోన్ డేటాబేస్ని తీసుకుని, అంటే డేటాబేస్కి స్టాండ్ అలోన్ డేటాబేస్ అంటే బ్యాకప్ డేటాబేస్ అనమాట. దట్ డేటాబేస్ డ్రా దేర్ డేటా డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆపరేషనల్ ఆర్ డైరెక్ట్గా, ఇది ఏంటంటే డేటా వేర్ హౌస్ని క్రియేట్ చేయకుండా డేటా మార్ట్ని క్రియేట్ చేస్తాం. ఓకే, ద సోర్స్ సిస్టమ్స్ ద్వారానే డేటా మార్ట్ని ఈటీఎల్ టూల్స్ ద్వారా మనం క్రియేట్ చేస్తాము. ద డేటా డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆపరేషనల్ ఆర్ ద సోర్స్ సిస్టమ్స్. ద డేటా దట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ నీడ్స్ టు బీ ఎక్స్ట్రాక్టెడ్, ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ లోడెడ్ ఇన్ టు ద డేటా మార్ట్. అది అంటే మనం ఇండిపెండెంట్గా, అంటే డైరెక్ట్గా సోర్స్ సిస్టమ్స్ నుంచే, అంటే ఎక్కడి నుంచి అయితే డేటా వస్తుందో అక్కడి నుంచే మనం ఇండివిజువల్గా డేటా మార్ట్ని క్రియేట్ చేస్తాము ఇందులో. ఇది 2 టైప్స్ ఆఫ్ డేటా మార్ట్స్. ఇంకా క్రియేషన్ ఆఫ్ డేటా మార్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము. ద బేసిక్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ డేటా మార్ట్స్. మెయిన్ స్టెప్స్ ఏంటంటే డేటా మార్ట్లో క్రియేట్ చేసినప్పుడు డిజైనింగు, కన్స్ట్రక్టింగ్, పాపులేటింగ్, యాక్సెసింగ్, మేనేజింగ్. డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్, పాపులేటింగ్, accessing, managing. First, designing. The process of designing the data mart starts with an understanding of the business requirements of the organization for a data mart. This helps the analyst to identify the right kind of data that is needed and also establish the sources of the required data. The process of designing the data mart starts with an understanding of the business requirements of the organization for a data mart. This helps the analyst to identify the right kind of data that is needed and also establish the sources of the required data. That means ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్. ఈ డిజైనింగ్లో డేటా మార్ట్ డిజైనింగ్లో ముందు ప్రాసెస్ ఏంటంటే ద డేటా మార్ట్ స్టార్ట్స్ విత్ ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్లోని బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫర్ ఏ డేటా మార్ట్ దిస్ హెల్ప్స్ ద అనలిస్ట్ to identify the right kind of data that is needed and also establish the sources of the required data. ఈ డేటా మార్ట్ కోసం మనం ఏంటంటే ఎనలిస్ట్ల సహాయం తీసుకుంటాము. ఈ ఎనలిస్ట్ ఏం చేస్తాడంటే హెల్ప్స్ ద ఎనలిస్ట్ టు ఐడెంటిఫై ద రైట్ కైండ్ ఆఫ్ డేటాని ఐడెంటిఫై చేసి దట్ ఈజ్ నీడెడ్ and also establish the sources of the required data that is needed. మనకు కావాల్సిన డేటాని ఐడెంటిఫై చేసి అండ్ ఎస్టాబ్లిష్ ద సోర్సెస్ ఆఫ్ ద రిక్వైర్డ్ డేటా, మనకు సోర్సెస్ నుంచి తీసుకున్న రిక్వైర్డ్ డేటాని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇది డిజైనింగ్లో జరిగే ప్రాసెస్. డిజైనింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ద డేటా మార్ట్ స్టార్ట్స్ విత్ an అండర్స్టాండింగ్ ఆఫ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్లో ఉన్న బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని ముందు అండర్స్టాండ్ చేసుకోవడం. ఈ డేటా మార్ట్ని డిజైనింగ్ చేయాలంటే ముందు బిజినెస్ రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండ్ చేసుకుని, ఫర్ ఏ డేటా మార్ట్ దిస్ హెల్ప్స్ ద అనలిస్ట్ టు ఐడెంటిఫై ద రైట్ కైండ్ ఆఫ్ డేటా. మనం అప్పుడు రైట్ కైండ్ ఆఫ్ డేటాని ఐడెంటిఫై చేసి దట్ ఈజ్ నీడెడ్ అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద సోర్సెస్ ఆఫ్ ద రిక్వైర్డ్ డేటా. మనకు కావాల్సిన డేటాని ఎస్టాబ్లిష్ చేస్తాము. నెక్స్ట్ constructing means in this stage
In this stage, the physical and logical design are given a shape, the physical database and the storage space is created. In this stage, the physical and logical design are a shape, given a shape, the physical database and the storage space is created. ఇందులో ఏంటంటే కన్స్ట్రక్టర్ అంటే నిర్మాణము. ఈ స్టేజ్లో ఏంటంటే ఫిజికల్ అండ్ లాజికల్ డిజైన్ అనేది ఒక షేప్లోకి డిజైన్ చేయబడుతుంది. The process of designing the data mart starts with an understanding. డిజైనింగ్లో అయితే మనం ఒక ఆర్గనైజేషన్లో బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అవన్నీ అండర్స్టాండ్ చేసుకుని వాటి ద్వారా మనం అనలిస్ట్ ద్వారా సహాయం తీసుకుని ఐడెంటిఫై చేయబడి రైట్ కైండ్ ఆఫ్ డేటాని చూస్ చేసుకుంటాం. కన్స్ట్రక్టింగ్లో వాటి యొక్క ఫిజికల్ అండ్ లాజికల్ షేప్ని డిజైన్ చేస్తాము. అంటే ఫిజికల్గా ఏమి డిజైన్ చేయాలనేది, కన్స్ట్రక్ట్ చేయాలనేది, నిర్మాణం చేయాలనేది తీసుకుంటాము. ఇన్ దిస్ స్టేజ్ the physical and the logical design are given a shape, the physical database and the storage space is created. Physical database and storage space create చేయబడుతుంది. నెక్స్ట్ populating means the next step is about getting the data into the data mart. This process could also create metadata which would contain information about the source of data and the data name, data type, etc. The next step, ఈ పాపులేటింగ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు అబౌట్ గెటింగ్ ద డేటా. మొత్తం ఇప్పుడు ఏదైతే డిజైన్ చేయబడిందో ఆ డేటాని తీసుకుని ఇంటూ ద డేటా మార్ట్లోకి తీసుకుని దిస్ ప్రాసెస్ కుడ్ ఆల్సో క్రియేట్ మెటా డేటా. దీంట్లో మొత్తం డేటాని అంతటిని తీసుకోవడం which would contain information about the source of data and the data name, data type, etc. అంటే దీనికి మెటా డేటాని మొత్తం పాపులేటింగ్లో డిజైన్ చేస్తాము, తీసుకుంటాము. ఓకే, మెటా డేటాని. నెక్స్ట్ యాక్సెసింగ్ మీన్స్ యాక్సెసింగ్ refers to the process of using the data. In this, the data analyst studies the queries that the data mart can handle, the kind of reports, graphs, tables and that it can generate. ఓకే, యాక్సెసింగ్ అంటే తీసుకోవడం. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఈ స్టెప్లో ఏం చేస్తామంటే యాక్సెసింగ్ రెఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ ద డేటా. అంటే డేటా మీద ప్రాసెస్ చేస్తాం. ఏ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇన్ దిస్ డేటా ఎనలిస్ట్ స్టడీస్ ద క్వరీస్, సమ్ క్వరీస్ని యూజ్ చేసుకుని, అంటే సమ్ ప్రాసెస్ క్వరీస్ని యూజ్ చేసుకుని దట్ ద డేటా మార్ట్ కెన్ హ్యాండిల్ ద కైండ్ ఆఫ్ రిపోర్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్ దట్ ఇట్ కెన్ జనరేట్. ఇవి జనరేట్ చేయబడతాయి. ఇది యాక్సెసింగ్. నెక్స్ట్ మేనేజింగ్. This is an ongoing process spanning the lifetime of the data mart. It ensures that secure and quality data is available and the system is optimistic for better performance. Managing means ఏంటంటే ఇది డేటా మార్ట్ యొక్క లైఫ్ టైమ్ని పెంచే ప్రాసెస్. దిస్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ స్పానింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద డేటా మార్ట్ని లైఫ్ టైమ్ని పెంచుతాము. నెక్స్ట్ దీంట్లో ఏమో ఎన్ష్యూర్ అవుతుంటాయంటే ఇట్ ఎన్ష్యూర్స్ దట్ సెక్యూర్ అండ్ క్వాలిటీ డేటా ఈజ్ అవైలబుల్ అండ్ ద సిస్టమ్ ఈజ్ ఆప్టిమిస్టిక్ ఫర్ బెటర్ పెర్ఫార్మెన్స్ అయ్యే విధంగా మేనేజ్ చేయడము. ఇవి మెయిన్ డేటా మార్ట్స్ యొక్క మెయిన్ స్టెప్స్. ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి డేటా మార్ట్స్లో? ద బేసిక్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేషన్ ఆఫ్ డేటా మార్ట్స్ అంటే డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్, పాపులేటింగ్, యాక్సెసింగ్, మేనేజింగ్. డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్, పాపులేటింగ్, యాక్సెసింగ్ అండ్ మేనేజింగ్. డిజైనింగ్ మీన్స్ the process is it is identify the data
and it can the analyst is understood the data and identify the data. Okay, designing means constructing means it can shape the physical and logical design. Okay, populating means it can create the data, that means source of data and data name, data type, and in this step getting the data, total getting the data into the data mart లోకి డేటాని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ యాక్సెసింగ్ refers to the process the data into the డేటా మార్ట్లో ఉన్న డేటాని ప్రాసెస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మేనేజింగ్ ద డేటా అంటే మేనేజింగ్ ద డేటా మీన్స్ ఇట్ కెన్ సెక్యూర్ అండ్ better performing the data. Okay, these are the main steps involved in క్రియేషన్ ఆఫ్ డేటా మార్ట్స్. ఓకే, ఫస్ట్ మళ్ళీ చూడండి డేటా మార్ట్స్ అంటే ఏంటి. డేటా మార్ట్స్ మీన్స్ డేటా మార్ట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ డేటా వేర్ హౌస్. Data marts means a subset of data warehouse that contains same of the data that is contained in a data warehouse in a data warehouse. In an organization, different departments may create these data marts in order to have a subset of data specific to their department. ఇక్కడ full stop పెట్టలేదు చూడండి. A data mart is a subset of data warehouse that contains same of the data that is contained in a data warehouse. ఓకే, డేటా వేర్ హౌస్కి సంబంధించిన డేటాని డేటా మార్ట్ అనేది డేటా వేర్ హౌస్కి సంబంధించిన డేటాయే. ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ డేటా వేర్ హౌస్లో ఉన్న కొంత డేటా అనమాట. డేటాని డేటా మార్ట్ అంటాము. ఓకే, ఇన్ అన్ ఆర్గనైజేషన్, ఇన్ దగ్గర క్యాపిటల్ ఉండాలి, ఐ క్యాపిటల్ ఉండాలి. ఇన్ అన్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండి మే క్రియేట్ దీస్ డేటా మార్ట్స్. We may create these data marts in order to have a subset of data specific to their department. ఒక సింగిల్ డిపార్ట్మెంట్కి సమ్ డేటాని క్రియేట్ చేయడాన్ని డేటా మార్ట్స్ అంటాము. ఓకే, టైప్స్ ఆఫ్ డేటా మార్ట్స్ మీన్ there are two types of data marts: dependent data mart, independent data mart. There are two types of data marts: dependent data mart and independent data mart. Dependent data mart, these data marts draw data from centrally created data warehouse, thus from a single data warehouse divided into multiple data marts are created. Creation of dependent data mart is relatively as the data has already filtered and checked for its quality and integrity. అంటే దీంట్లో ఏంటంటే ఒక సింగిల్ డేటా వేర్ హౌస్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ డేటా మార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. అదే చెప్తున్నాను దీంట్లో. ఫస్ట్ డిపెండెంట్ డేటా మార్ట్లో ఏ సింగిల్ డేటా వేర్ హౌస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ డేటా వేర్ హౌస్. అదే చెప్తున్నారు. దీస్ డేటా మార్ట్స్ డ్రా డేటా ఫ్రమ్ సెంట్రల్లీ క్రియేట్ ఏ డేటా వేర్ హౌస్. సెంట్రల్లీ క్రియేట్ చేయబడిన డేటా వేర్ హౌస్ నుంచి తీసుకోబడుతుంది డేటా మార్ట్స్. అంటే thus ఫ్రమ్ ఏ సింగిల్ డేటా వేర్ హౌస్, ఒక సింగిల్ డేటా వేర్ హౌస్ డివైడెడ్ ఇంటూ ఎలా డివైడ్ అవుతుందంటే మల్టిపుల్ డేటా మార్ట్స్ ఆర్ క్రియేటెడ్, మల్టిపుల్ డేటా మార్ట్స్ కింద క్రియేట్ అవుతుంది. క్రియేషన్ ఆఫ్ ఏ డిపెండెంట్ డేటా మార్ట్, క్రియేషన్ ఆఫ్ డిపెండెంట్ డేటా మార్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఈజ్ రిలేటివ్లీ as the data has already filtered and checked for its quality. ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి అండ్ వాటి యొక్క క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీని చెక్ చేయబడుతుంది. ఇది డిపెండెంట్ డేటా మార్ట్ యొక్క డయాగ్రామ్ తీసుకుంటే మనం ప్రొడక్ట్ డేటాబేసు, సేల్స్ డేటాబేసు, కస్టమర్ డేటాబేస్ ఇలా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్ డేటాబేస్ అన్నింటినీ కలిపి ఒక ఈటీఎల్ ప్రాసెస్ ద్వారా, అంటే ఎక్స్ట్రాక్షను, ట్రాన్స్ఫర్మేషను, లోడింగ్ ప్రాసెస్ ద్వారా డేటా వేర్ హౌస్లో డేటా చేరుతుంది. ఈ డేటా వేర్ హౌస్లో ఉన్న డేటాని మళ్ళీ ఈటీఎల్ ప్రాసెస్ ద్వారా, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్ ప్రాసెస్ ద్వారా మల్టిపుల్ డేటా మార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. చూడండి మల్టిపుల్ డేటా, ఇది డయాగ్రాము. నెక్స్ట్ ఇండిపెండెంట్ డేటా మార్ట్ మీన్స్ దేర్ ఆర్ స్టాండ్ అలోన్ డేటాబేస్ దట్ డ్రా దేర్ డేటా directly from the operational or the source systems. The data
that has been selected needs to be extracted, transformed and loaded into the data mart. Okay, data mart is independent data mart అనేది మీకు సింగిల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే డేటా మార్ట్ డైరెక్ట్గా డేటా మార్ట్ క్రియేట్ అవుతుంది. ఇందులో డేటా వేర్ హౌస్ ద్వారా క్రియేట్ అవ్వదు, డైరెక్ట్గా డేటా క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ప్రొడక్ట్ డేటాబేస్, సేల్స్ డేటాబేస్ కలిపి ఒక ఈటీఎల్ ప్రాసెస్ ద్వారా సేల్స్ డేటా మార్ట్ అనేది క్రియేట్ అయింది. చూడండి, నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ డేటా మార్ట్. క్రియేషన్ ఆఫ్ డేటా మార్ట్. డేటా మార్ట్ క్రియేషన్ ఎలాగా? ద బేసిక్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ డేటా మార్ట్స్ ఆర్, డేటా మార్ట్స్లో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్, పాపులేటింగ్, యాక్సెసింగ్, మేనేజింగ్. డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్, పాపులేటింగ్, యాక్సెసింగ్, మేనేజింగ్, ఈ 4-5 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ డిజైనింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ద డేటా మార్ట్ starts with an understanding of the business requirements of the organization for a data mart. Okay, the process of designing the data mart starts with the understanding of business requirements of the organization. ఇందులో ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేయడం దగ్గర నుంచి ఈ డిజైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఫర్ ద డేటా మార్ట్, ఇందులో ఈ స్టెప్లో హెల్ప్స్ ద ఎనలిస్ట్ యొక్క హెల్ప్ తీసుకుని టు ఐడెంటిఫై ద రైట్ కైండ్ ఆఫ్ డేటా, మనం రైట్ కైండ్ ఆఫ్ డేటాని ఐడెంటిఫై చేయబడి దట్ ఈజ్ నీడెడ్ అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద సోర్సెస్ ఆఫ్ ద రిక్వైర్డ్ డేటా అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద సోర్సెస్ ఆఫ్ డేటా, మనకు కావాల్సిన రిక్వైర్డ్ డేటాని తీసుకోబడుతుంది. నెక్స్ట్ కన్స్ట్రక్టింగ్ అంటే ఫిజికల్ అండ్ లాజికల్ షేప్ని డిజైన్ చేయబడతాము. ఇన్ దిస్ స్టేజ్ ద ఫిజికల్ అండ్ లాజికల్ డిజైన్ ఆర్ గివెన్ ఏ షేప్. ద ఫిజికల్ డేటాబేస్ అండ్ ద స్టోరేజ్ స్పేస్ ఈజ్ క్రియేటెడ్, స్టోరేజ్ స్పేస్ క్రియేట్ చేయబడతాయి. నెక్స్ట్ పాపులేటింగ్. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ అబౌట్ getting the data into the data mart. This process could also create metadata which would contain information about the source of data, the data name, the data type, etc. ఇందులో ఏంటంటే ఎప్పుడైతే డిజైన్ చేయబడిన డేటా దాన్ని గెటింగ్ ద డేటా అంటే తీసుకోబడుతుంది డేటా మార్ట్లోకి, ఇంటూ ద డేటా మార్ట్లోకి డేటాని తీసుకోబడుతుంది. నెక్స్ట్ యాక్సెసింగ్ refers to the process of using the data. In this the data analyst studies the queries and the data mart can handle the kind of reports, graphs, tables that it can generate. Okay, మనకి తీసుకోబడిన డేటాని యాక్సెస్ చేసుకుంటాము అంటే మనకి ఏ రూపంలో యాక్సెస్ చేసుకుంటాము? రిపోర్ట్స్ రూపంలో, గ్రాఫిక్స్ రూపంలో, టేబుల్స్ రూపంలో మనం జనరేట్ చేయబడి దాన్ని మనం హ్యాండిల్ చేయబడి దాన్ని జనరేట్ చేస్తాము. ఏంటి? ఒక సమ్ క్వరీస్ ద్వారా. క్వరీస్ మీన్స్ QUERIES క్వరీస్ ద్వారా మనం డేటాని జనరేట్ చేసి మనకు కావాల్సిన వ్యూని చూస్తాము. నెక్స్ట్ మేనేజింగ్. దిస్ ఈజ్ an ongoing process and spanning the lifetime of the data mart. It ensures that a secure and quality data is available and the system is optimized for better performance కోసం సిస్టమ్ అనేది తీసుకుంటాము. దీంట్లో ఏంటంటే మేనేజ్ చేయడం అంటే సెక్యూరిటీ కోసం, ఈ డేటా మార్ట్ యొక్క సెక్యూరిటీ కోసం చేసే ప్రాసెస్ ఆన్గోయింగ్ ప్రాసెస్సే మేనేజింగ్ ప్రాసెస్. ఇవి 5 స్టెప్స్. 5 డేటా మార్ట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే 5 స్టెప్స్ ఏంటి? డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్, పాపులేటింగ్, యాక్సెసింగ్ అండ్ మేనేజింగ్. ఓకే, నెక్స్ట్ డేటా ఇంటిగ్రేషన్. Data integration is the process of combining data disparate sources to present a unified view of data. It involves the process of discovery, cleansing,
monitoring and transformation of data. Data integration is an essential for all organizations. The need for data integration arises and account the following. First, all data integration ante enti? Data integration is the process of combining data disparate sources to present a unified view of data. అంటే డేటా ఇంటిగ్రేషన్ అనేది మొత్తం మన డిస్పరేట్ సోర్సెస్ నుంచి, అంటే నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని ఒక యూనిఫైడ్ వ్యూలో ప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్నే మనం డేటా ఇంటిగ్రేషన్ అంటాము. డేటా ఇంటిగ్రేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ డేటా డిస్పరేట్ సోర్సెస్, అంటే నెంబర్ ఆఫ్ సోర్సెస్ టు ప్రజెంట్ ఏ యూనిఫైడ్ వ్యూ ఆఫ్ డేటా. వ్యూ ఆఫ్ డేటా అంటే యూనిఫామ్గా ఒక వ్యూలో చూపించడాన్ని మనం ప్రజెంట్ చేసే ప్రాసెస్ని మనం డేటా ఇంటిగ్రేషన్ అంటాం. ఇందులో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ, క్లియన్సింగ్, మానిటరింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా. ఓకే, డేటాని డిస్కవరీ చేయడము అండ్ క్లియర్ చేయడం, అంటే క్లియన్సింగ్ మీన్స్ ఎర్రర్స్ క్లియర్ చేయడము, నెక్స్ట్ మానిటరింగ్ చేయడం, దాన్ని అప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడము, అండ్ ట్రాన్స్ఫర్ చేయడం. ఇవన్నిటి ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి డేటా ఇంటిగ్రేషన్లో. డేటా ఇంటిగ్రేషన్ ఈజ్ యాన్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆర్గనైజేషన్. డేటా ఇంటిగ్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యము. ఎసెన్షియల్ మీన్స్ ముఖ్యమైనది. ఫర్ ఆల్ ఆర్గనైజేషన్, అన్ని ఆర్గనైజేషన్స్కి కూడా చాలా ముఖ్యమైనది. నెక్స్ట్, ద నీడ్ ఫర్ డేటా ఇంటిగ్రేషన్ అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. ద నీడ్ ఫర్ డేటా ఇంటిగ్రేషన్ యొక్క అవసరం ఏముంది? ఓకే, అంటే ఫస్ట్, డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. ఈచ్ source uses a different forms based on their requirements. Hence, data needs to be integrated to give the different formats a uniform view. Okay, డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉండి ఈచ్ సోర్స్ యూజెస్, ఎవ్రీ సోర్సు కూడా డిఫరెంట్ ఫార్మాట్లో బేస్ చేసుకుని, రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటాయి. సో హెన్స్ డేటా నీడ్స్ టు బి ఇంటిగ్రేటెడ్. కాబట్టి డేటా అనేది ఇంటిగ్రేటెడ్ అవ్వాలి. టు గివ్ ఏ డిఫరెంట్ ఫార్మాట్స్ ఇన్ యూనిఫామ్ వ్యూ. ఇవి డిఫరెంట్ ఫార్మాట్లో ఉన్న డేటాని మనం ఒక యూనిఫామ్ వ్యూలో చూపించాలంటే డేటా ఇంటిగ్రేటెడ్ అనేది చాలా అవసరము. డేటా నీడ్స్ టు బి ఇంటిగ్రేటెడ్. నెక్స్ట్, ద డేటా ఇంటిగ్రేషన్ టెండ్స్ టు increase the value of the information when data from the different applications is combined. It tends to add value to the whole data set. Okay, the data integration tends to increase the value of the information when data from the different application is combined. It tends to add value to the whole data set. Okay, data integration అనేది it is increase the value of information. ఇన్ఫర్మేషన్ యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేసి వెన్ డేటా ఫ్రమ్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ నుంచి వచ్చిన డేటాని ఈజ్ కంబైన్డ్. ఇట్ టెండ్స్ టు యాడ్ వాల్యూ టు ద హోల్ డేటా సెట్. మొత్తం డేటా సెట్ మీద యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్, ద డేటా ఇంటిగ్రేషన్ మేక్స్ యాక్సెస్ టు data easy and wide when the data is lying in a centralized location. Then accessing data by anyone in the organization becomes easy. The data integration makes access to డేటాని యాక్సెస్ చేసుకుని, డేటా ఇంటిగ్రేషన్ అనేది మేక్స్ యాక్సెస్ టు డేటా ఈజీ, అంటే డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది డేటా ఇంటిగ్రేషన్ వల్ల. అండ్ వైడ్ వెన్ ద డేటా ఈజ్ లయింగ్ ఇన్ ఏ సెంట్రలైజ్డ్ లొకేషన్. డేటా అనేది ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్లో ఉన్నప్పుడు దెన్ యాక్సెసింగ్ డేటా బై ఎనీవన్ ఇన్ ద ఆర్గనైజేషన్ టు బి కమ్స్ ఈజీ. అంటే ఈ సెంట్రలైజ్డ్గా ఉండడం వల్ల, అంటే సపోజ్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నారనుకోండి, ఆ ఆర్గనైజేషన్లో సపోజ్ బ్యాంక్కి తీసుకోండి, బ్యాంకులో ఉన్న డేటా ఉంది. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ డేటా ఉంటుంది, ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, నెక్స్ట్ డిపాజిట్స్ మొత్తం అన్నీ కూడా ఉంటాయి. ఆ డేటా మొత్తాన్ని ఒక సెంట్రలైజ్డ్ సర్వర్లో మనం స్టోర్ చేసి ఆ సెంట్రలైజ్డ్ సర్వర్ని నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ కూడా యూజ్ చేసుకుంటారు. సో యూజ్ చేసుకోవడం వల్ల
అది ఆ యాక్సెసింగ్ అనేది ఈజీగా ఉంటుంది, ఎవ్రీ ఎంప్లాయీ యాక్సెస్ చేసుకుంటాం వల్ల. సేమ్ అలాగే ద డేటా ఇంటిగ్రేషన్ ఏం చేస్తుందంటే మేక్స్ యాక్సెస్ టు డేటా ఈజీగా యాక్సెస్ చేస్తుంది. అండ్ వైడ్ వెన్ ద డేటా ఈజ్ లయింగ్ ఇన్ ఏ సెంట్రలైజ్డ్ లొకేషన్, డేటా అనేది ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దెన్ యాక్సెసింగ్ డేటా బై ఎనీ వన్, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని యాక్సెసింగ్ డేటా బై ఎనీ వన్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైనా కానీ యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆర్గనైజేషన్ బీకమ్స్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, డేటా ఇంటిగ్రేషన్ ఎంకరేజెస్ కొలాబరేషన్ బిట్వీన్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ యూజర్స్. ఈ డేటా ఇంటిగ్రేషన్ అనేది ఇంటర్నల్ యూజర్స్ని అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్ని కొలాబరేట్ చేస్తుంది, అంటే కలుపుతుంది, కమ్యూనికేట్ చేస్తుంది. నెక్స్ట్, వన్ ఆఫ్ ద మేజర్ కాన్సర్న్స్ ఆఫ్ ఆల్ ద ఆర్గనైజేషన్ ఈజ్ రిగార్డింగ్ ద డేటా క్వాలిటీ అండ్ డేటా ఇంటిగ్రిటీ. Since data integration technologies cleanse and validate all the data passing through it. Okay, one of the major concerns అంటే మెయిన్ కన్సర్న్స్, మేజర్ కన్సర్న్స్ అందరూ కూడా ఆల్ ద ఆర్గనైజేషన్స్లో ఉన్న మేజర్ కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ రిగార్డింగ్ టు డేటా క్వాలిటీ అండ్ డేటా ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తారు. సిన్స్ డేటా ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ క్లియన్స్, డేటా ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ ఏం చేస్తాయి? క్లియన్స్ అంటే ఎర్రర్స్ని క్లియర్ చేయడము, అండ్ వ్యాలిడేట్ ద ఆల్ ద డేటా పాసింగ్ త్రూ ఇట్, అన్ని డేటాని పాస్ చేస్తారు. నెక్స్ట్, ఫైనల్లీ డేటా ఇంటిగ్రేషన్ ఇన్ష్యూర్స్ రియల్ టైమ్ అండ్ లైవ్ డేటా ఫీడ్ సిన్స్ డేటా ఈజ్ అప్డేటెడ్ అండ్ ఈజ్ అవైలబుల్ అక్రాస్ ఆల్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఫైనల్గా ఏంటంటే డేటా ఇంటిగ్రేషన్ అనేది ఏం ఇన్ష్యూర్ చేసుకుంటుంది, ఏం తీసుకుంటుందంటే రియల్ టైంలో అంటే ప్రొడక్షన్లో అండ్ లైవ్ డేటా ఫీడ్, మొత్తం ప్రొడక్షన్లో ఉన్న రియల్ టైంలో ఉన్న లైవ్ డేటాని తీసుకుని ఫీడ్ చేసుకుని, సిన్స్ డేటా ఈజ్ అప్డేటెడ్, ఎప్పటికప్పుడు డేటాని అప్డేట్ చేస్తూ ఉంటుంది, అండ్ ఈజ్ అవైలబుల్ అక్రాస్ ఆల్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇది అన్ని ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని అప్లికేషన్ మీద అక్రాస్ అవైలబుల్ అయ్యి ఉంటుంది. ఇది డేటా ఇంటిగ్రేషన్. మళ్ళీ చూడండి, డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? డేటా ఇంటిగ్రేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ డేటా డిస్పరేట్ సోర్సెస్ టు ప్రజెంట్ ఏ యూనిఫైడ్ వ్యూ ఆఫ్ డేటా. అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని ఒక యూనిఫామ్ ఫార్మేట్లోకి ప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెసే డేటా ఇంటిగ్రేషన్. నెక్స్ట్, ఇట్ ఇన్వాల్వ్స్, దీంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అవి ఉంటాయి అంటే ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ, క్లియన్సింగ్, మానిటరింగ్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ డేటా. అంటే డిస్కవరీ డేటాని కనుక్కోవడంలోనూ, క్లియన్సింగ్ డేటాలో ఎర్రర్ని రెక్టిఫై చేయడంలోనూ, మానిటరింగ్ డేటాని తనిఖీ చేయడం అంటే డేటాని ఎప్పటికప్పుడు చూసుకోవడంలోనూ, నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడంలోనూ ఏంటి డేటా ఇంటిగ్రేషన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్, డేటా ఇంటిగ్రేషన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆర్గనైజేషన్. డేటా ఇంటిగ్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఆర్గనైజేషన్కి కూడా, ఆల్ ఆర్గనైజేషన్ అన్ని ఆర్గనైజేషన్స్కి కూడా ఇట్ ఈజ్ అన్ ఎసెన్షియల్, ఇది ముఖ్యము. నెక్స్ట్, ద నీడ్ ఫర్ డేటా ఇంటిగ్రేషన్ అరైజ్ ఆన్ యాన్ అకౌంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. డేటా ఇంటిగ్రేషన్ యొక్క అవసరం ఎందుకు ఒక ఆర్గనైజేషన్కి ఎందుకు అవసరం ఉంటుంది అంటే ద ఫాలోయింగ్ రీజన్స్, కొన్ని రీజన్స్ వల్ల డేటా ఇంటిగ్రేషన్ అనేది అవసరమై ఉంటుంది. ఫస్ట్ రీజన్, డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్స్లో అవైలబుల్ అయ్యి ఉంటే ఈచ్ సోర్స్ యూజెస్ ఏ డిఫరెంట్ ఫార్మ్స్. ఎవ్రీ సోర్స్ కూడా డిఫరెంట్ ఫార్మాట్లో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్, దాని యొక్క రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. హెన్స్ డేటా నీడ్స్ టు బి ఇంటిగ్రేటెడ్ టు గివ్ ద డిఫరెంట్ ఫార్మాట్స్. కాబట్టి డేటా అనేది ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది డిఫరెంట్ ఫార్మ్స్లోకి, యూనిఫైడ్ వ్యూలో చూపించడం కోసం డిఫరెంట్ ఫార్మాట్ నుంచి యూనిఫై చేయబడుతుంది. యూనిఫై చేయడం అనేది అవసరం. ఓకే, నెక్స్ట్, ద డేటా ఇంటిగ్రేషన్ టెండ్స్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. ఏది?
డేటా ఇంటిగ్రేషన్ అనేది ఫ్రమ్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి, అంటే వాటిని కంబైన్ చేయడానికి డేటా ఇంటిగ్రేషన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, ద డేటా ఇంటిగ్రేషన్ makes access to data easy and wide. When the data is lying in a centralized location, then accessing data by anyone in the organization to be easy comes easy. అంటే ఇదేంటంటే సెంట్రలైజ్డ్ లొకేషన్, డేటా అనేది సెంట్రలైజ్డ్ లొకేషన్లో ఉండడం వల్ల ద డేటా ఇంటిగ్రేషన్ మేక్స్ యాక్సెస్ టు డేటా ఈజీ. ద డేటా ఇంటిగ్రేషన్ ఏం చేస్తుందంటే సెంట్రలైజ్ లొకేషన్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడానికి, ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఎనీ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ డేటా సెంట్రలైజ్డ్ లొకేషన్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడానికి డేటా ఇంటిగ్రేషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, డేటా ఇంటిగ్రేషన్ ఎంకరేజెస్ కొలాబరేషన్ బిట్వీన్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ యూజర్స్. ఓకే, డేటా ఇంటిగ్రేషన్ అనేది మొత్తం ఇంటర్నల్ యూజర్స్కి అంటే కంపెనీ యూజర్స్కి అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్కి అంటే కంపెనీ అవుట్ సైడ్ ఆఫ్ ద యూజర్స్ని కొలాబరేట్ చేయడంలో డేటా ఇంటిగ్రేషన్ అనేది ఎంకరేజ్ చేయబడుతుంది. డేటా ఇంటిగ్రేషన్ వల్లే కొలాబరేట్ అవుతుంది, అంటే కమ్యూనికేషన్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్, one of the major concerns of all the organizations is regarding the data quality and the data integrity. ఎవ్రీ ఆర్గనైజేషన్ మెయిన్ ఏంటంటే డేటా క్వాలిటీ అండ్ డేటా ఇంటిగ్రిటీని మేజర్ కన్సర్న్ అనేది ఏంటంటే డేటా ఇంటిగ్రిటీ అండ్ డేటా క్వాలిటీ. సిన్స్ కాబట్టి డేటాని కన్సిస్టెంట్గాను అండ్ క్లియర్గా చూపించడం అండ్ క్వాలిటీగా చూపించడమే మెయిన్ ఉద్దేశం. ఓకే, మెయిన్ కన్సర్న్. సో సిన్స్ దిస్ డేటా ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్, ఈ డేటా ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్ అనేవి ఏం చేస్తాయంటే క్లియన్స్ అండ్ వ్యాలిడేట్ ఆల్ ద డేటా పాసింగ్ త్రూ ఇట్. అంటే ఎర్రర్ని క్లియర్ చేసి, క్లియన్స్ మీన్స్ ఎర్రర్స్ని క్లియర్ చేసి లేదా కరప్ట్ అయిన ఎర్రర్స్ని రెక్టిఫై చేసి, క్లియన్స్ చేసి అండ్ వ్యాలిడేట్ ఆల్ ద డేటా, మొత్తం డేటాని అంతటిని వ్యాలిడేట్ చేసి పాసింగ్ త్రూ ఇట్, దాన్ని పాస్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే మనకి డేటా ఇంటిగ్రేషన్ ఎన్ష్యూర్స్. డేటా ఇంటిగ్రేషన్ ఏం చేస్తుందంటే ఇట్ ఎన్ష్యూర్స్ రియల్ టైమ్ అండ్ లైవ్ డేటా. రియల్ టైంలో ఉన్న డేటా అంటే ప్రొడక్షన్లో ఉన్న డేటాని అండ్ లైవ్ డేటాని ఫీడ్ తీసుకుని సిన్స్ డేటా ఈజ్ అప్డేటెడ్, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది అండ్ ఈజ్ అవైలబుల్ అక్రాస్ ఆల్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్లో అన్ని అప్లికేషన్స్కి కూడా అవైలబుల్ అయ్యి ఉంటుంది. ఇది డేటా ఇంటిగ్రేషన్. ఓకే, డేటా ఇప్పుడు దాకా చెప్పుకుంది ఏంటంటే డేటా మార్ట్స్, డేటా ఇంటిగ్రేషన్. డేటా మార్ట్స్ అనేది ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ద డేటా వేర్ హౌస్. ఓకే, అండ్ ఆల్సో ఏ సింగిల్ డేటా వేర్ హౌస్ ఇస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ డేటా మార్ట్స్. ఒక సింగిల్ డేటా వేర్ హౌస్ మల్టిపుల్ డేటా మార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. దీంట్లో there are two types of data marts, that is dependent data mart and independent data mart. Dependent data marts are draw data from central create a data warehouse. ఒక సింగిల్ డేటా వేర్ హౌస్ని మల్టిపుల్ డేటా వేర్ హౌస్ కింద డివైడ్ చేస్తాయి డిపెండెంట్ డేటా మార్ట్స్. అదే ఇండిపెండెంట్ డేటా మార్ట్ అనేది డైరెక్ట్గా సోర్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి డేటా మార్ట్స్, సోర్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ని ఒక సింగిల్ డేటా మార్ట్ కింద క్రియేట్ అవుతాయి. ఓకే, డిపెండెంట్ డేటా మార్ట్లో సపోజ్ డిపెండెంట్ డేటా మార్ట్ తీసుకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన డేటాబేసెస్ని ఒక డేటా వేర్ హౌస్లోకి యూనిఫామ్ ఫార్మేట్లోకి ETL ప్రాసెస్ ద్వారా, ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్ ప్రాసెస్ ద్వారా మనం క్రియేట్ అయిన డేటా వేర్ హౌస్ని డిఫరెంట్ డేటా మార్ట్స్ కింద డివైడ్ చేస్తాము. అది ఇండిపెండెంట్ డేటా మార్ట్లో మనం డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డేటాబేస్ని డైరెక్ట్గా డేటా మార్ట్ కింద క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ దీంట్లో ఈ క్రియేషన్ ఆఫ్ డేటా మార్ట్స్లో
5 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్, పాపులేటింగ్, యాక్సెసింగ్, మేనేజింగ్. ఇప్పుడు మేనేజింగ్. నెక్స్ట్ డేటా ఇంటిగ్రేషన్. డేటా ఇంటిగ్రేషన్ అనేది ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ డేటా డిస్పరేట్ సోర్సెస్ ఆఫ్ ప్రజెంటింగ్ ఏ యూనిఫామ్ వ్యూ ఆఫ్ డేటా. అంటే యూనిఫామ్ వ్యూ, నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ డేటా నుంచి వచ్చిన డేటాని ఒక సింగిల్ యూనిఫామ్ వ్యూలో చూపించడానికి యూజ్ చేసే ప్రాసెస్నే డేటా ఇంటిగ్రేషన్ అంటాము. ఈ డేటా ఇంటిగ్రేషన్లో 5 డేటా ఇంటిగ్రేషన్స్కి మనం క్రియేట్ చేయడానికి కారణం 5 రీజన్స్ చూపించాము. ఇది మొత్తం టోటల్గా డేటా మార్ట్స్, టైప్స్ ఆఫ్ డేటా మార్ట్స్, క్రియేషన్ ఆఫ్ డేటా మార్ట్స్ అండ్ ఆల్సో డేటా ఇంటిగ్రేషన్.